చిరంజీవికి లక్కీ డైరెక్టర్స్, హిట్లు, బ్లాక్ బాస్టర్లు అవేంటో ఇప్పుడు చూద్దాం. సినిమాకు దర్శకుడే కెప్టెన్. కథా కథనంతో పాటు హీరో పాత్రను కూడా పకడ్బందీగా డిజైన్ చేసుకోవాలి. హీరో పాత్రపై ఆసక్తి, హీరోయిజం పై ఉన్న అంచనాలను దర్శకుడు తన విజన్ తో చూపి ప్రేక్షకులను మెప్పించాలి. ముఖ్యంగా చిరంజీవి లాంటి హీరోతో తెలుగు సినిమాపై ఖైదీతో చిరంజీవి సృష్టించిన అలజడి మొత్తం పరిశ్రమ దారినే మార్చేసింది. దీనికి దర్శకుడు కోదండరామిరెడ్డి. వీరి కాంబో అంతకు ముందు ఫ్యామిలీ ఆడియన్స్ ను మాత్రమే మెప్పించాయి. మాస్ సినిమాలు చేసిన ఖైదీతో చిరంజీవిలోని మాస్, తనలోని స్పార్క్ ను బయటపెట్టి కమర్షియల్ సినిమా రేంజ్ ను చూపించారు. మొత్తంగా వీరి కాంబినేషన్ లో 23 సినిమాలు వచ్చాయి. దీంతో వీరిది హిట్ కాంబినేషన్ గా పేరొచ్చింది. చిరంజీవి అంటే కోదండరామిరెడ్డి, కోదండరామిరెడ్డి అంటే చిరంజీవి అనేంతగా సినిమాలపై ప్రభావం చూపారు. చిరంజీవి కె రాఘవేంద్రరావు కాంబోలో 14 సినిమాలు తెరకెక్కగా తొలి సినిమా అడవి దొంగ సూపర్ హిట్. జగదేవ్ అతిలోక సుందరి తెలుగు సినిమా చరిత్రలో క్లాసికల్ వండర్. రౌడీ ఎల్లుడు మాసివ్ హిట్. ఘరానా మొగుడు దక్షిణాది సినిమా చరిత్రలో తొలిసారిగా 10 కోట్ల షేర్ సాధించిన సినిమాగా నిలిచిపోయింది. మరెన్నో అద్భుతమైన సినిమాలు వీరి కాంబోలో వచ్చాయి. చిరంజీవి విజయ్ బాపినీడి కాంబోలో 8 సినిమాల్లో దాదాపు హిట్లే. గ్యాంగ్ లీడర్ ఇండస్ట్రీ హిట్. ఈ సినిమాతో చిరంజీవి ఎవర్గ్రీన్ టాలీవుడ్ నెంబర్ 1 గా స్థిరపడిపోయారు. చిరంజీవి రవిరాజ పిన్సెట్టి దర్శకత్వంలో 7 సినిమాలు వచ్చాయి. ఎముడుకు మొగుడు ఇండస్ట్రీ హిట్. హిందీలో ప్రతిబంధ్, ఆజ్గా గుండారాజు హిట్స్. వీటితో చిరంజీవి పేరు బాలీవుడ్ లో కూడా మోగిపోయింది. చిరంజీవి కోడి రామకృష్ణ కాంబినేషన్ లో 6 సినిమాలు వచ్చాయి. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య తొలి సినిమా. దర్శకుడిగా కోడి రామకృష్ణకు మొదటి సినిమా. కోడి రామకృష్ణను దర్శకుడు చేసింది మెగాస్టార్ చిరంజీవే. ఏడాది పాటు ఆడిన సినిమా సంచలనం సృష్టించింది ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. అలాగే కోడచారి నెంబర్ 1 సినిమాతో మరో హిట్. అంజీ సినిమా కోడి రామకృష్ణ విజన్, కథా గ్రాండియర్ కు చిరంజీవి మాస్ ఇమేజ్ తోడై మంచి మైథలాజికల్ వండర్, గ్రాఫికల్ విజనరీగా నిలిచిపోయింది. చిరంజీవి కె విశ్వనాథ్ 3 సినిమాలు చేయగా అన్ని చిరంజీవిలో నటుడిని పరిచయం చేశాయి, అవార్డులు తెచ్చిపెట్టాయి. చిరంజీవి బి గోపాల్ కాంబినేషన్ లో 3 సినిమాల్లో ఇంద్ర సౌత్ ఇండస్ట్రీ హిట్. అలాగే చిరంజీవి జయంత్, చిరంజీవి వివి వినాయక్, చిరంజీవి ముత్యాల సుబ్బయ్య కాంబోలో 2 సినిమాలు బ్లాక్ బాస్టర్లు అయ్యాయి. చిరంజీవిని తెరపై ఇలా చూపించొచ్చని నిరూపించిన దర్శకులుగా వీరిని చెప్పొచ్చు.